రైట్ కనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దుప్పితూరు ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. అచ్యుతాపురం నుండి దుప్పితూరు వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఇదే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను అనకాపల్లి హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఇక అనకాపల్లి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, ఇప్పటికే అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా ముగ్గురు వ్యక్తులు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నటువంటి ముగ్గురు, అంటే ఇద్దరు యువకులు ఒక మహిళ, మొత్తం ముగ్గురు ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. లారీ వెనక చక్రాల కింద, అంటే ఒకసారిగా ముందు నుంచి ఢీకొనడంతో ఆ బైక్ పడిపోయిన వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా వెనక చక్రాల కింద పడి నలిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సంఘటనా స్థలంలోనే ఇద్దరు యువకులు కూడా మృతి చెందారు. మహిళ మాత్రం హాస్పిటల్ కి చికిత్స కోసం తరలిస్తూ ఉండగా మృతి చెందినట్లుగా అయితే మనకైతే సమాచారం అవుతుంది. మృతులందరూ కూడా దుప్పుతూరు ప్రాంతానికి చెందినటువంటి వాసులుగా తెలుస్తుంది. ఈ అచ్యుతాపురం నుంచి దుప్పుతూరు వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే అటు బైక్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు, అదే విధంగా ఆ లారీ ఒకేసారి వేగంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా అచ్యుతాపురం ఏరియాకి వచ్చేసరికి ఈ నేషనల్ హైవేలో ఏ విధమైనటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ ఉండదు. అది ఇంచుమించుగా అనకాపల్లికి ఈ దాటిన తర్వాత నుంచి సిగ్నల్ వ్యవస్థ అనేది నేషనల్ హైవేలో ఉండకపోవడంతో వేగంగా ప్రయాణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బైక్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళని ఈ వెనక నుంచి లారీ బలంగా ఢీకొనడంతో ఒకసారిగా బైక్ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆ కింద పడినటువంటి ముగ్గురు మీద కూడా లారీ ఎక్కేసినటువంటి పరిస్థితి మనమైతే ఆ విజువల్ లో కూడా చూడొచ్చు. ప్రమాదానికి సంబంధించినటువంటి తీవ్రత ఎలా ఉందనేది ఆ విజువల్ బట్టే తెలుస్తుంది. వెనక చక్రాల కింద, ఆ లారీ చక్రాల టైర్ల కింద వాళ్ళు నలిగిపోయినటువంటిది. అయితే వాళ్ళని హాస్పిటల్ తరలించడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదే ప్రయత్నాలు చేసినా కూడా సంఘటనా స్థలంలోనే యువకులిద్దరూ చనిపోవడం, ఒకరు పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో హాస్పిటల్ తరలించే ప్రయత్నం అయితే చేశారు. మహిళ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి సమయంలోనే మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. రత్న. రైట్ రాజు, అయితే ప్రమాదానికి గల కారణం అటు డ్రైవర్ నిద్రమత్తా లేదంటే అదుపు తప్పి లారీ ఆ విధంగా ఘోర ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసినాయా రాజు? అంటే ఖచ్చితంగా ఇది అదుపు తప్పడం అనే దానికంటే అత్యంత వేగంగా వెళ్ళడం అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేషనల్ హైవే కావడం, మొత్తం ఇది 4 లైన్స్ లో వెళ్తున్నటువంటి వాళ్ళు ఒకవైపు నుంచి, వస్తున్నటువంటి వాళ్ళు ఒకవైపు నుంచి ప్రయాణం చేస్తున్నటువంటిది. అయితే ఈ వెళ్తున్నటువంటి లారీని క్రాష్ చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వెళ్తున్నటువంటి లారీని బైక్ మీద నుంచి వెనక వైపు నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా లారీని క్రాష్ చేస్తూ వీళ్ళు లారీ ముందుకు వెళ్లడంతో ఈ లారీ డ్రైవర్ దీన్ని గమనించకుండా ఒక్కసారిగా ఈ బైక్ ని ఢీకొన్నట్లుగా తెలుస్తుంది. సో పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తులో కూడా ముందు వెళ్తున్నటువంటి బైక్ ని వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అయితే ప్రాథమిక దర్యాప్తులో తేల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా కూడా అటు ఆ లారీ బైక్ ని ఢీకొన్న బైక్ కింద పడినటువంటి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు తలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న.